నిరుద్యోగ సమరభేరి సభను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మాజీ మంత్రి చిలుకూరు రామచంద్రరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, సమరభేరి ఇన్ఛార్జ్, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు పాల్గొన్నారు. నెల 26న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వస్తున్నారని, ఇక కార్యకర్తలు పార్టీ శ్రేణులు అధిక సంఖ్య తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. స్వరాష్ట్రం సిద్ధించి 9 సంవత్సరాలు గడిచిన సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఇంటికో ఉద్యోగం హామీ ఇప్పటి వరకు అమలు కాలేదని అన్నారు. ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు మాత్రం రాజకీయ ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులు మోసం చేస్తున్నారన్నారు. అటు ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగ సమరభేరి ర్యాలీ, కార్నర్ మీటింగ్ అంబేద్కర్ చౌక్ లో ఉంటుందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో 26 ఏప్రిల్ కి ఈవినింగ్ 4:35 మధ్యలో అంబేద్కర్ చౌక్ నుంచి ఎన్టీఆర్ చౌక్ నుంచి వినాయక్ చౌక్ నుంచి మరి నేతాయి చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ లో పెద్ద పాదయాత్ర ఉంటది. రేవంత్ అన్నది కార్నర్ మీటింగ్ అంబేద్కర్ చౌక్ లో 6 to 6:30 మధ్యలో కార్నర్ మీటింగ్ ఉంటది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మరి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సేవాదల్, యూత్ కాంగ్రెస్, ఎస్యుఐ, కిసాన్ సెల్, మహిళా కాంగ్రెస్, అందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలి రావాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. 26వ తారీఖు నాడు సాయంత్రం ఈ మావాళ్ళ దగ్గరలో మనం రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి తీసుకొని వచ్చి కలెక్టరేట్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. కలెక్టరేట్ చౌరస్తా నుంచి, ఆ చౌరస్తా నుంచి ప్రారంభమైన యాత్ర అంబేద్కర్ చౌక్ అవుతుంది. నేతాజీ చౌక్ అనుకోండి, వినాయక్ చౌక్ అండి, అంబేద్కర్ చౌక్ అవుతుంది. అయితే మనం అక్కడ కలిసి కనీసం 35,000 నుంచి 40,000 మంది జనం ఉండాల్సిన అవసరం ఉన్నది. దీనికి బాధ్యత వహించాల్సింది మనం అందరం. నేనొక్కరిని కాదు, మీరొక్కరు కాదు, ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. ఈ బాధ్యతను నిర్వహించడానికి మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నదనే ఉద్దేశంతో మల్లేశం గారు ప్రత్యేకంగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ రకంగా ఉద్యోగాలు లేక సతమతమవుతుందో ఇద్దరు బోధన చేసినటువంటి వ్యక్తుల వ్యతిరేకంగా పోరాటంలో జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఏమైనా అభివృద్ధి జరిగిందని చెప్పంటే దానికి పెద్దలు రామచంద్ర గారికి ఉన్నారు. వారు సౌకర్యంగా హరీష్ రావు మాట్లాడతారు, ఏ కాలేజీ ఈ కాలేజీ ఇస్తున్నాం మాట్లాడతారు. డ్రీమ్స్ కాలేజీ పెరిగింది, చాలా మంది కూడా పిల్లలు సపరేట్ తయారు చేస్తున్నాం. అలాగే ఎంతమంది అయితే అంతమందిని మన వాట్సాప్ కలిసి పంచుకుందాం. ఎంత సాధ్యమైతే అంత జనానికి ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో 26 ఏప్రిల్ కి ఈవినింగ్ 4:35 మధ్యలో అంబేద్కర్